ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మీ మాటలు వినటానికి సిద్ధపడుతున్నాం. అయా, అయోగ్యులమైన నా తండ్రి, మమ్మల్ని యోగ్యులుగా మార్చే దేవుడు కదా. మీ కృపతో మా జీవితాలను నింపి మాకు సహాయం దయచేసి మాతో మాట్లాడమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకోబోయే అంశం ఏంటంటే, పిల్లలను యోగ్యులుగా పెంచడం ఎలా. పిల్లలను యోగ్యులుగా పెంచడం ఎలా. మనం పిల్లల పట్ల చాలా కలలు కలిగి ఉంటాం. చాలామంది పేరెంట్స్ వారి బిడ్డలు చాలా గొప్పోళ్ళు అవ్వాలని కలలు కంటూ ఉంటారు. ఇంజనీర్లు అవ్వాలని, డాక్టర్లు అవ్వాలని, కలెక్టర్ అవ్వాలని. డెఫినెట్లీ ఎవ్రీ పేరెంట్, ప్రతి తల్లి తండ్రి కూడా తన బిడ్డల పట్ల కల కలిగి ఉండాలి. వాళ్ళు గొప్పోళ్ళు అవ్వాలని ఒక డ్రీమ్ ఉంటే దానికి అనుకూలంగా మనం ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. సో చాలాసార్లు మనం వింటూ ఉంటాం, పిల్లల్ని వారికి ఇష్టమైన ఫీల్డ్ వారిని ఎంచుకొనివ్వాలి, వారికి దేనిలో ఆసక్తి ఉందో దానిలో మనం వదిలేస్తే వాళ్ళు బాగా రాణించగలుగుతారు. వారికి ఇష్టం ఉంటే బాగా చేస్తారు కాబట్టి చాలా గొప్పోళ్ళు అవుతారు అని చాలా ఎక్కువగా విరివిగా చెప్పబడే ఒక సూత్రం, ఒక మెసేజ్ మనం వింటూ ఉంటాం. ఎక్కువ సైకలాజికల్ క్లాసెస్లో కానీ, మోటివేషనల్ స్పీచెస్లో కానీ పిల్లల్ని వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్లో, వాళ్ళకి ఒకవేళ ప్లేయింగ్ ఆటలు ఇష్టమైతే ఆటల్లో బాగా రాణిస్తారు, ఆటలు ఆడనివ్వండి. వాళ్ళు ఒకవేళ డ్రాయింగ్ కానీ లేకపోతే మరి ఇతరత్ర యాక్టివిటీస్లో వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఉంటే వారిని ఆ యాక్టివిటీలోనే ఉండనివ్వండి. ఆ యాక్టివిటీలోనే వారు ఎక్సెల్ అవుతారు, వారు చాలా బెస్ట్ అవుతారు అని చెప్తూ ఉంటారు. అంతేగాని వాళ్ళకి ఇష్టం లేని ఫీల్డ్ని వాళ్ళ మీద రుద్దొద్దు, వాళ్ళకి ఇష్టం లేకపోతే చదవడం వారి మీద బాగా రుద్దొద్దు అని చెప్తూ ఉంటారు. కానీ రుద్దమని కాదు, కానీ ఖచ్చితంగా మనం పిల్లల పట్ల ఒక కల కలిగి ఉండి వాళ్ళని సరైన త్రోవలో, సరైన మార్గంలో పెంచాలనే ఒక ఆశతోనే మనం ఉండాలి. వాళ్ళు కలెక్టర్ కావాలనో, లేకపోతే డాక్టర్ కావాలనో, ఇంజనీర్ కావాలనో, ఒక తల్లిగా ఒక తండ్రిగా నీకు ఒక కల ఉండటం కూడా మేలే పిల్లలకి. తల్లిదండ్రులకు గురి ఉంటే అది పిల్లలకి చాలా వారి బాటని చాలా క్లియర్ చేస్తుంది. అది చాలా క్లియర్ చేస్తుంది. చాలా క్లియర్గా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అది దోహదపడుతుంది. తల్లిదండ్రులకి ఒక పిల్లల పట్ల గురి లేకపోతే, తల్లిదండ్రులుగా వారికి పిల్లల పట్ల నా బిడ్డ డాక్టర్ అవ్వాలనో, నా బిడ్డ ఇంజనీర్ అవ్వాలనో, నా బిడ్డ కలెక్టర్ అవ్వాలనో, లేకపోతే నా బిడ్డ సొసైటీలో చాలా యోగ్యుడిగా, చాలా మంచివాడిగా, చాలా మంచి ప్రవర్తన కలిగి ఉండాలనో గురి ఒక తల్లిగా ఒక తండ్రిగా నీకు లేకుండా, అసలు వారి ఇష్టం వారిది. వాడికి డాక్టర్ అవ్వడం ఇష్టమైతే డాక్టర్ అవుతాడు, వాడికి ఇంజనీర్ అవ్వడం ఇష్టమైతే ఇంజనీర్ అవుతాడు, వాడికి చదువు ఇష్టమైతే చదువుతాడు, ఆటలు ఇష్టమైతే ఆటలు ఆడతాడు అని తన ఇష్టానికి, పిల్లల ఇష్టానికి వదిలేయటం, మనం వాటి గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోకపోవడం మంచిది కాదు. ఎందుకంటే మనకి ఒక డ్రీమ్ ఉండాలి పిల్లల పట్ల. ఖచ్చితంగా మనకు ఒక డ్రీమ్ ఉంటే వారికి లేని ఆలోచన మనకు ఉంటుంది. కాబట్టి వారు ఎదుగుతున్న కొద్దీ వారి మార్గాలు సరళం చేయబడటానికి, వారికి ఈజీ వే ఉండటానికి, దానికి ఏమి పునాది కావాలో ఆ పునాదిని చిన్నప్పటి నుంచి వేయడానికి చాలా ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. కాబట్టి మనము మన బిడ్డల పట్ల గురి కలిగి ఉండాలి. మన బిడ్డల పట్ల గురి కలిగి ఉంటే వారిని యోగ్యులుగా పెంచవచ్చు. ఒక డ్రీమ్ మనకు ఉండాలి. మనం ఇప్పుడు రోజుల్లో చూసుకుంటే జాబ్ అయినా, లేకపోతే బిజినెస్ అయినా, లేకపోతే చివరికి సేవా పరిచర్య, చర్చ్ మినిస్ట్రీ అయినా చూసుకుంటా ఉంటే పిల్లల్ని పట్టించుకునే అంత తీరిక ఉండట్లా. జాబ్ ఉదయం లేచి హడావిడిగా మరి ఇంట్లో ఆహారాలను సిద్ధపరిచి ఆ పొలం అంట ఆఫీస్కి వెళ్ళటం, మళ్ళీ అలసిపోయి వచ్చి మళ్ళీ వంట చేసుకుని పడుకోవడం. ఈ పరిస్థితుల్లో పిల్లల్ని పట్టించుకోవడం కష్టమే. అది వ్యాపారంలో అయినా, ఉద్యోగులు అయినా, చివరికి చర్చ్ మినిస్ట్రీలోనైనా చాలా రకాల కూడికలు ఏర్పాటు చేయడం కానీ, గృహ కూడికల విషయాల్లో కానీ, లేకపోతే అక్కడ మీటింగ్స్ అని ఇక్కడ మీటింగ్స్ అని చాలా మరి
ప్రయాణాలు, భారభరితమైన ప్రయాణాలు చేస్తూ అనేక మంది సేవకులు మనకు కంటపడుతూ ఉంటారు. వారి పిల్లల్ని పట్టించుకోవడానికి వారికి తీరిక సమయం ఉండదు. అయితే మన బిజీ షెడ్యూల్లోనే, మన యాక్టివిటీస్లోనే అది చాలా కీలకమైనదిగా మనం పెట్టుకోవాలి. ఖచ్చితంగా పిల్లల పట్ల ఒక గురి కలిగి ఉండాలి. వారిని యోగ్యులుగా పెంచాలి. సో స్టడీస్ విషయంలోనేంటి, కెరీర్ విషయంలో ఏంటి, అన్నిటికంటే ప్రాముఖ్యంగా వాళ్ళు సమాజంలో యోగ్యులుగా, సమాజానికి ఉపయోగపడేవారిగా, దేవుడు వారిని బట్టి సంతోషపడేటట్లు, వారిని దేవుడు చూసినప్పుడు దేవుడికి సంతోషం కలగాలి. ఆ రీతిగా వారిని పెంచాలి. ఎలా పెంచాలి? సో చిన్నప్పటి నుంచి పునాది వేయాలి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు ఏ త్రోవలో నడవాలో వానికి నేర్పు, పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోకుండా ఉంటాడు, ఆ త్రోవలో నడుస్తాడు అని బైబిల్ చెప్తుంది. అంటే ఇదిగో ఇది బాగుంటుంది, ఇలా నడిస్తే బాగుంటుంది అని మనం చెప్పినప్పుడు పిల్లలు దాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలా పిల్లల్ని యోగ్యులుగా పెంచాలి, ఎలా వారిలో మానవత్వాన్ని, వారిలో ప్రేమని, వారిలో దైవభక్తిని ఎలా పెంపొందించాలి అనే ఒక ఆశ, తృష్ణ ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనకు ఖచ్చితంగా ఉండాలి. దీనికోసం మనం ఏం చేయాలి? ఎవరైనా ఏం చేయాలి వారి పిల్లల్ని యోగ్యులుగా పెంచాలంటే? మొదట ఆదర్శంగా ఉండండి. ఒక తల్లిగా ఉన్నావా, ఒక తండ్రిగా ఉన్నావా, ఆదర్శంగా ఉండు. నువ్వు ఒక ఎగ్జాంపుల్గా ఉండు. ఎందుకంటే పిల్లలు, వారికి మనం ఏం చెప్తున్నామో దానికంటే, మనం ఏం మాట్లాడుతున్నామో దానికంటే, మనం ఏం చేస్తున్నామో దాన్ని ఎక్కువ గమనిస్తూ ఉంటారు. అంటే మనం ఎలా జీవిస్తున్నామో అలా జీవించడానికి పిల్లలు ఎక్కువ ఇష్టం చూపిస్తూ ఉంటారు, ఆసక్తి ఎక్కువ ఉంటుంది. అదే వాళ్ళ బిహేవియర్ అవుతుంది. ఒక తల్లి, ఒక తండ్రి ప్రవర్తన, వారి అలవాట్లు, వారు బంధువుల పట్ల కలిగి ఉన్న నైజం, బంధువుల పట్ల కలిగి ఉన్న అభిప్రాయం, ఈ పిల్లలకి అలాంటి అభిప్రాయం కలుగుతుంది. సో ఒక తల్లిగా నీకు నీ తోడబుట్టిన వారి మీద సదాభిప్రాయం లేకుండా నువ్వు ఉంటే నీ పిల్లలకు కూడా వారి పట్ల సదాభిప్రాయం ఉండదు. అంతేకాక నీకున్న స్వభావం వారి గురించి, వీరి గురించి సరిగా పడని స్థితి, ఒక చక్కటి సఖ్యత లేని స్థితి, వారితో గుడ్ రిలేషన్ మెయింటైన్ చేయలేని మానసిక పరిస్థితి, కొంతమంది చీటికి మాటికి వారితో గొడవలు, వీరితో గొడవలు, మరి తోడబుట్టిన వారితో సఖ్యత ఉండదు, సమాధానం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉంటారు. అలాంటి పరిస్థితి తల్లిదండ్రుల్లో ఉంటే పిల్లలు దాన్నే అడాప్ట్ చేసుకుంటారు. అబద్ధాలాడే గుణం తల్లిదండ్రుల్లో ఉంటే ఆ అబద్ధాలాడే గుణాన్ని పిల్లలు అడాప్ట్ చేసుకుంటారు. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది వదిలేద్దాం. బయట ఎలాంటి భయంకరమైన పరిస్థితులున్నా ఇంట్లో ఎలాంటి విషయాలను వాళ్ళు చూస్తున్నారు అన్నదాన్ని వారు ఎక్కువగా పట్టుకుంటూ ఉంటారు. ఇదిగో నేను ఇది నాకు తగింది కాదు. ఒకవేళ వాళ్ళ స్నేహితుల మధ్యలో కానీ బయట కానీ ఎక్కడైనా వారు కానిది, వ్యతిరేకమైనది, దేవునికి సమాజానికి వ్యతిరేకమైన విషయాలను వారు చూస్తున్నప్పటికీ కూడా వారు కొంచెం శ్రద్ధ కలిగి ఉండడానికి కుటుంబం చక్కటి పునాది అవుతుంది. కాబట్టి తల్లిదండ్రులుగా చాలా యోగ్యమైన ప్రవర్తనను వారికి కనపరచాల్సిన అవసరం ఉంది. చక్కటి ప్రవర్తన మనకు ఉండాలి. మీరు వ్యక్తిగతంగా ప్రార్థన జీవితం కలిగి ఉంటే, మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మీ పిల్లలు చూస్తే వారు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి కదా అనే ఒక అభిప్రాయం, ఒక ఆలోచన వారి హృదయంలో నాటుకుపోతుంది. వారు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడానికి అవకాశం అది ఇస్తుంది. అలాగే ప్రేమించడం, మీరు ఇతరులని ప్రేమించడం, కుటుంబీకుల్ని క్షమించడం, భార్యని క్షమించడం, భర్తని క్షమించడం, అత్తను, కోడలను ఈ రీతిగా క్షమించగలగటం, ప్రేమించగలగటం, చక్కగా సఖ్యతను, సమాధానాన్ని, ప్రేమాప్యాయతల్ని, నా అనే అభిప్రాయాన్ని, నా అనే బంధాన్ని నిలుపుకోవడం, ఈ రీతిగా మీరు జీవిస్తూ ఉంటే పిల్లల్లో కూడా అలా ప్రేమించడం, క్షమించడం అనే గుణం వారిలో అబ్బుతుంది. వారికి అది అడాప్ట్ అవుతుంది. కాబట్టి మనం కుటుంబంలో మనం ఎలా ఉంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. మీరు గుడ్డిగా, బ్లైండ్గా ఉండొద్దు. మనము బ్లైండ్గా ఉండగా మన పిల్లలు మనల్ని గమనిస్తున్నారనే సత్యాన్ని గుర్తిరగాలి. కాబట్టి ఆదర్శంగా ఉండండి. పిల్లల కోసమే కాదు, మనం ఆదర్శంగా ఉండాలి. ఎప్పుడూ ఆదర్శంగా ఉండండి. అది పిల్లల్లో చక్కటి స్వభావాన్ని, చక్కటి నైజాన్ని,
చాలా ఎక్కువగా పెంపొందిస్తుంది. రెండవదిగా, పిల్లలకి వాక్యాన్ని బోధించండి. వాక్యాన్ని పిల్లలకి బోధించండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆయా చరిత్రను, అలాగే ఆయా వ్యక్తుల జీవితాలను, ఆయా సందర్భాలను చక్కగా కథగా వారికి ఆసక్తికరంగా వారికి ఆ వాక్యాన్ని బోధించినప్పుడు ఆ జీవిత చరిత్ర కానీ, ఆ యొక్క సందర్భాలు కానీ, ఆ సందర్భాలను బట్టి ఏమి నేర్చుకోవాలి అనే ఇంటర్ప్రిటేషన్ కానీ వారి హృదయాల్లో నిలిచిపోవడానికి అవకాశం ఉంటుంది. వారి హృదయాల్లో ఆ వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యం వారిని కాపాడుతుంది. వారు త్రోవ తప్పిపోకుండా, వారు మరి సమాజానికి వ్యతిరేకమైన వ్యక్తులుగా మారుకోకుండా, ఇతరుల్ని ఇబ్బంది పెట్టి కష్టపెట్టేవారిగా మారుకోకుండా ఆ వాక్యం వారిని కాపాడుతుంది. వారికి వాక్యాన్ని బోధించండి. అలాగే మెమరీ వర్సెస్, ప్రతిరోజు రోజుకొక వాక్యం అన్న, చిన్నపిల్లల్ని రోజుకొక కంఠస్థ వాక్యం అన్న నేర్చుకోవడానికి మీరు ప్రోత్సాహపరిచి, వారు నేర్చుకోవడానికి, వారి హృదయంలో భద్రపరచుకోవడానికి మీరు కృషి చేయండి. అంటే వాక్యాన్ని బోధించండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆ రీతిగా పిల్లలకి బోధించాల్సిన ఆవశ్యకత ఉంది. మొదటిగా ఆదర్శంగా ఉండండి. రెండవది, దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి. దేవుని యొక్క వాక్యం చాలా జ్ఞానాన్ని ఇస్తుంది కదా. దేవుని యొక్క వాక్యం వెలుగు కదా. అది చాలా వారికి ఎంతో ఉపయోగకరంగా మారదు. మూడవదిగా, కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. కుటుంబ ప్రార్థన ఆ రాత్రికి అందరూ చక్కగా ఒక్కసారన్నా ఆ కుటుంబం అంతా కలిసి కుటుంబ ప్రార్థన చేయాల్సిన ఆవశ్యకత ప్రతి కుటుంబంలోనూ ఉంది. కుటుంబ ప్రార్థన చేయడం ద్వారా చాలా చక్కటి సమాధానకరమైన పరిస్థితి, చక్కటి వెలుగు సంబంధమైన స్థితి ఆ కుటుంబాల్లో ఉంటుంది. కుటుంబ ప్రార్థన, భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి, పెద్దవారు అందరు కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబ ప్రార్థనలో కలిసి దేవుని పాటలు పాడతాం. అలాగే ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయడం. పిల్లలు కూడా చేస్తారు ప్రార్థన, అమ్మ కోసం, నాన్న కోసం, అలాగే తన తమ్ముడు కోసమో, తన అక్క కోసమో, తన చెల్లి కోసమో వారు కూడా ప్రార్థన చేస్తారు. ఒకరికొరకు ఒకరు ఆ కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేయడం, కలిసి పాటలు పాడుకోవడం, కలిసి ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయడం, అలాగే ఒక అధ్యాయం, రోజుకొక అధ్యాయాన్ని చదివి దాని గురించి చర్చించడం. ఇలాగూ కుటుంబ ప్రార్థన ప్రతిరోజు చేస్తూ ఉంటే దేవునిలో లోతైన పునాది కలిగి ఉండటానికి అది చాలా దోహదపడుతుంది. అలాగే ప్రతిరోజు ఆ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా వారి జీవితాలు దేవునితో అంటుకట్టబడటానికి, దేవుని సన్నిధిని అనుభవించగలగటానికి, దేవునితో సంబంధం కలిగి ఉండటానికి ఆ కుటుంబ ప్రార్థన చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే నాలుగవదిగా సంఘ సహవాసం. సంఘ సహవాసం అంటే సంఘంతో సహవాసంలో ఉండాలి. మీ పిల్లల్ని క్రమం తప్పుకోకుండా ప్రార్థనా కూడికలకు, మందిరానికి వెళ్ళటానికి ప్రోత్సహించండి. వారిని ప్రోత్సహించి వారు క్రమంగా మందిరానికి వెళ్ళటానికి మనం కృషి చేయాలి. వారు ఆటలు ఆడుకోవాలనో, లేకపోతే స్నేహితులతో గడపాలనో, లేకపోతే మరేదో కారణాల వలన వారు మందిరానికి దూరం అవుతూ ఉంటే వారిని ప్రోత్సాహపరిచి వారు మందిరానికి వెళ్ళేటట్లుగా, ప్రార్థనా కూడికలో పాలుపంపులు పొందేటట్లుగా, అలా ఆయా సండే స్కూల్కి వెళ్ళేటట్లుగా మనం వారిని ప్రోత్సాహపరచాలి. సండే స్కూల్కి వారు వెళ్ళినప్పుడు వారు చక్కగా మరి ఆయా కథల రూపంలో, మరి ఇంతకుముందు తల్లిదండ్రులుగా మనం బోధించాలి. అలాగే అక్కడ వారి తోటి వయసు కలిగిన వారు చాలామంది ఉంటారు కదా. ఆ తోటి వయసు కలిగిన వారి మధ్య వారు దేవుని యొక్క వాక్యాన్ని కథల రూపంలో నేర్చుకోవడం, చక్కటి పాటలు నేర్చుకోవడం ద్వారా, సంఘ సహవాసంలో వారు ఉండేటట్లుగా వారిని ప్రోత్సాహపరచడం ద్వారా ప్రియులరా వారు చాలా చక్కగా దేవుని స్వారూప్యంలోకి మార్చబడటానికి అవకాశం ఉంటుంది. సంఘ సహవాసం. సో ఐదవదిగా క్రమశిక్షణ, ప్రేమ. వారిని క్రమశిక్షణలో ఉంచడానికి మనం కోపాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. సహజంగా వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే చాలా కోపంతో ఊగిపోతూ ఉంటాం. కోపపడి కానీ పాపం చేయకూడదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ కోపం మన పెదాల దగ్గర నుంచే వస్తుంది. ఏ తల్లి కోపమైనా, ఏ తండ్రి కోపమైనా హృదయంలో నుంచి, లేకపోతే వారి మీద కక్షతోనో రాదు కదా, పెదాల మీద నుంచే వస్తుంది. అయినప్పటికీ కూడా ఏమవుతుందంటే పిల్లలు ఒక్కొక్కసారి ఆ తల్లి పట్ల, ఆ తండ్రి పట్ల చాలా భయంకరమైన వ్యతిరేక భావాన్ని వారు నిలుపుకుని, వారు నాకు నా తల్లి దగ్గర నుంచి, నా తండ్రి దగ్గర నుంచి ప్రేమ దొరకడం లేదు, వారు నన్ను అర్థం చేసుకోవటం లేదు అనే ఒక వ్యతిరేక స్వభావం బిల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వివేకంతో తల్లిదండ్రులు ఉండాలి. వివేకంతో తల్లిదండ్రులు లేకుండా ఆ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటే
అది చాలా విపరీతమైన ధోరణికి దారితీస్తుంది, విపరీతమైన బుద్ధిని వారిలో కలిగిస్తుంది. వారిలో అసహనాన్ని, మరి వారిలో కోపాన్ని, వారిలో తిరుగుబాటును, వారిలో వ్యతిరేకతను, వారిలో అబద్ధమాడే గుణాన్ని ఆ కోపము చాలా పెంచేస్తుంది. కాబట్టి వారిని సరిచేసేటప్పుడు దేవుని యొక్క వాక్యపు వెలుగులో వారిని సరిదిద్దడం, చాలా జాగ్రత్తగా వారిని పెంచడం చాలా అవసరం. క్రమశిక్షణ, ప్రేమతో కూడిన క్రమశిక్షణ వారి జీవితాల్లో చాలా అవసరం. కాబట్టి అది కూడా చాలా ప్రాముఖ్యం. కోపం విచ్చలవిడిగా ఎప్పుడు కోపపడతారో తెలియదు కొంతమంది తల్లిదండ్రులకి, ఎప్పుడు అరుస్తారో తెలియదు. వాళ్ళు అలసిపోయి పిల్లలు తప్పు చేస్తే అరిచేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. అది ఎలా అర్థం చేసుకోగలుగుతారు పిల్లలు? మాటికి అరుస్తూ ఉంటారు. మాటికి అరవకూడదు, మాటికి తిట్టకూడదు, మాటికి వాళ్ళని క్రిటిసైజ్ చేయకూడదు, ఎవరితో పోల్చకూడదు. వాళ్ళతో వీళ్ళతో పోల్చి చూస్తారు, లేకపోతే వాళ్ళని ఎప్పుడు కూడా కించపరుస్తూనే ఉంటారు. వాళ్ళని నువ్వు ఎప్పుడు పనికిరా, మన నోటితో మనం ఎప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎప్పుడు ఆశీర్వాద వచనాలే మాట్లాడాలి, ప్రేమతోనే పిల్లలతో మాట్లాడాలి. కాబట్టి ఈ రీతిగా క్రమశిక్షణతో కూడిన ప్రేమతో కూడిన క్రమశిక్షణ, చక్కగా వారిని ఆ రీతిగా మనం క్రమశిక్షణలో పెంచాల్సిన అవసరం ఉంది. ప్రేమతో, అలాగే వారిని సరిదిద్దే విషయంలో దేవుని యొక్క వాక్యాన్ని వారికి బోధిస్తూ, ఆయా సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఎక్కువగా మనము జస్ట్ ఒక 10 minutes వాళ్ళతో స్పెండ్ చేసి ఆ తప్పు ఎందుకు జరిగింది, ఆ తప్పు చేస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటో కూడా వారికి చెప్పడం, వారి ఏదైనా ఫ్రెండ్స్ దగ్గర ఏదైనా తప్పుడు అలవాట్లని, లేకపోతే తప్పుడు బూతుల్ని, అబద్ధాలు ఆడే నేచర్ని ఎక్కడైనా వారు నేర్చుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారని అనిపిస్తే వాళ్ళతో చక్కగా మాట్లాడటం కూడా, వాటి గురించి వివరించడం కూడా చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగూ వాళ్ళని పెంచినప్పుడు వాళ్ళకి కూడా చాలా మంచి అభిప్రాయం తల్లిదండ్రుల పట్ల వారు కలిగి ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులుగా మనం చాలా గురి పిల్లల పట్ల ఉండాలి. అలాగే దేవుని మీద ఆధారపడతాం. చివరిదిగా దేవుని మీద ఆధారపడటం వారికి నేర్పించాలి. దేవుని మీద ఆధారపడతాం. ఏదైనా సమస్య ఇంట్లో వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా నిర్ణయం తీసుకోవాలని అనుకున్నప్పుడు కానీ, మనం దీని విషయమై దేవుణ్ణి ప్రార్థిద్దాం అని వారిని ప్రోత్సహించాలి. రండి దీని గురించి దేవుని ప్రార్థిద్దాం అని ప్రోత్సహించి దాని గురించి ప్రార్థించినప్పుడు వాళ్ళకి దేవుని మీద ఆధారపడాలి. సమస్య వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడితే దేవుడు సహాయం చేస్తాడు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు కూడా దేవుని మీద ఆధారపడాలి అని ఒక చక్కటి హ్యాబిట్, చక్కటి అలవాటు, చక్కటి స్వభావం వారికి అలవాటు అవుతుంది. కాబట్టి ఈ విషయాలన్నిటిలో మనం జాగ్రత్త తీసుకుంటూ వారికి చక్కటి క్రమశిక్షణలో పెంచినట్లయితే సమాజంలో ఖచ్చితంగా వారు సమాజానికి ఉపయోగపడే వాళ్ళగా తయారవుతారు. మనం అనేక మందికి నీడనిచ్చే వృక్షంగా ఉండాలి. వాళ్ళని వీళ్ళని పీక్కు తినే జంతువులుగా మనం ఉండకూడదు, కానీ అనేక మందికి నీడనిచ్చే వృక్షంగా ఉండాలి. అంటే మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. కాబట్టి ఈ విషయాల్ని మనం గుర్తుంచుకొని మన పిల్లల పట్ల ఒక చక్కటి డ్రీమ్, చక్కటి కళ కలిగి, వారిని మీరు డాక్టర్గా చేయాలనుకున్నా, వారిని మీరు కలెక్టర్ చేయాలనుకున్నా, ఇంజనీర్ చేయాలనుకున్నా, మీకు ఒక డ్రీమ్ ఉండాలి. మీరు ఎక్కడ చదివించాలి, ఎలా చదివించాలి. వాళ్ళకి ఒకవేళ చదువు పట్ల ఆసక్తి లేదు, మీ బిడ్డ డాక్టర్ అవ్వాలనుకున్నారు, వాడు ఏదో క్రికెట్ అనో లేకపోతే మరి ఏదైనా హాకీ అనో ఆడుకుంటున్నాడు, క్రికెట్ ఆడుకుంటున్నాడు కదా, పెద్ద క్రికెటర్ అయిపోతాడు అని వదిలేయద్దు. మేబీ అవ్వడు అనట్లేదు, కానీ అలా అయ్యేవారు చాలా అరుదుగానే ఉంటారు కదా. ఆ అరుదులో ఎప్పుడో నీ కొడుకు క్రికెటర్ అయిపోతాడని వాడిని వదిలేస్తే వాడి జీవితం అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయే ప్రమాదం ఉంటుంది కదా. కాబట్టి పిల్లల పట్ల గురి కలిగి ఉంటే ఏదో ఒక మార్గంలో వాళ్ళు మంచిగా సజావుగా సక్రమంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కదా. వారు డాక్టర్లు అయితే చాలు కదా. వారు డాక్టర్ అవ్వాలని ఒక ఆశతో నువ్వు ఉన్నప్పుడు వాడిని క్రికెట్ ఆడుకోనివ్వండి. నువ్వు దాన్ని ఏమీ ఆపేయమని చెప్పలేదుగా. క్రికెట్ ఆడటం తప్పు కాదు, పాపం కాదు, వాడిని ఆడుకోనివ్వచ్చు. అలాగే చెస్ ఆడాలి, ఆటలు ఆడుకోనిద్దాం. ఆ చదువు పట్ల వారికి ఆసక్తిని పెంచేటట్లుగా వారి దగ్గర మాట్లాడటం కానీ, దాన్ని విలువ తెలియపరచడం కానీ, డాక్టర్ అవ్వాలని మీకు ఇష్టం ఉందన్న విషయం వారితో మీరు షేర్ చేసుకోవడం కానీ చాలా అవసరమే, చాలా మంచిది. దానికి కావలసిన సామర్థ్యాన్ని వారిలో పెంపొందించడం ఎలా, ఇవన్నీ కూడా మనం జాగ్రత్త కలిగి చేస్తే వారి జీవితం బాగుంటుంది, వారి భవిష్యత్తు బాగుంటుంది, వారు యోగ్యులుగా తయారవడానికి అవకాశం ఉంటుంది, వారు సక్సెస్ఫుల్ పర్సన్గా ఈ సొసైటీలో యోగ్యులుగా జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవునితో వారిని అనుసంధానంలో పెంచుదాం, సమాజానికి ఉపయోగపడే పాత్రలుగా చేద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చింది గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు అయ్యా. ఈ సమాజంలో పిల్లలు రానున్న కాలంలో వారు నాయన ఈ సమాజాన్ని అద్భుతంగా అందంగా మార్చగలిగిన యోధులు,
ఆ బిడ్డల్ని ఆ పిల్లల్ని నాయన చక్కగా మంచిగా నా తండ్రి పెంచడానికి, యోగ్యులుగా తయారు చేయడానికి, చక్కటి భక్తి కలిగిన బిడ్డలుగా వారిని చేయడానికి మీ సహాయాన్ని ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క తండ్రికి మీరు అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులరా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రొఫెషన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తథా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ, ఆ సేవకునితోనూ, తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.